నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా శ్రీ సూక్త శ్లోకాలలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, శ్రీ సూక్త శ్లోకాలు శుక్రవారం పఠిస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన రోజు. శుక్రవారం సందర్భంగా వేదములో చెప్పబడినటువంటి శ్రీ సూక్తాన్ని భావం తెలుసుకుంటూ, అంతరార్థం తెలుసుకుంటూ పఠించినట్లయితే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు, ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. శ్రీ సూక్త శ్లోకాలలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం పరిశీలిస్తే, శ్రీ సూక్తంలో లక్ష్మీదేవిని ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ అంటూ కీర్తిస్తున్నాం. ఈ శ్లోకంలో ఉన్న భావాన్ని మనం పరిశీలిస్తే, ఆర్ద్రాం అంటూ లక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నాం. ఆర్ద్రాం అంటే కరుణాపూరితమైనటువంటి మనస్సు కలిగిన లక్ష్మీదేవి అని అర్థం. లక్ష్మీదేవి కరుణ, జాలి, దయ కలిగినటువంటి తల్లి అనే అర్థంలో ఆర్ద్రాం అంటూ లక్ష్మీదేవిని కీర్తిస్తున్నాం. పుష్కరిణీం, పుష్టిం అంటే అర్థం ఏంటంటే, లక్ష్మీదేవి మనకి పుష్టిని కలిగింపజేస్తుంది, ఆహారాన్ని అనుగ్రహిస్తుంది. పుష్కలంగా మనకు కావలసినటువంటి ఆహార పదార్థాలను లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది కాబట్టి ఇక్కడ పుష్టిం అంటూ లక్ష్మీదేవిని కీర్తిస్తున్నాం. పింగళాం అంటే కుంకుమ పువ్వు రంగులో ఉన్నటువంటి లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. పద్మమాలినీం, పద్మపుష్పాలను ఆభరణాలుగా, పద్మపుష్పాలను మాలికలుగా ధరించినటువంటి లక్ష్మీదేవికి నమస్కారం. చంద్రాం, చల్లని తల్లి అయినటువంటి లక్ష్మీదేవికి నమస్కారం. హిరణ్మయీం, బంగారు ఆభరణాలు ధరించిన లక్ష్మీదేవికి నమస్కారం. జాతవేదో మమావహ, జాతవేదుడంటే అగ్నిదేవుడు. అగ్నిదేవుడా మా గృహానికి వచ్చేలాగా లక్ష్మీదేవి అనుగ్రహించు అని ఈ శ్లోకంలో మనం ప్రార్థిస్తున్నాం. అగ్నిముఖావై దేవాహ అంటుంది వేదం. దేవతలందరూ అగ్ని ద్వారానే ఆరాధింపబడతారు కాబట్టి అగ్ని ద్వారా లక్ష్మీదేవిని మన గృహంలోకి ఆహ్వానిస్తున్నాం. కరుణ కలిగినటువంటి, ఆహారాన్ని సమృద్ధిగా ఇచ్చేటటువంటి, కుంకుమ పువ్వు రంగులో ఉన్నటువంటి, బంగారపు ఆభరణాలు ధరించినటువంటి లక్ష్మీదేవిని మా గృహానికి తీసుకురా అని అగ్నిదేవుడిని ఈ శ్లోకంలో మనం ప్రార్థిస్తున్నాం. ఆ తర్వాత శ్లోకంలో లక్ష్మీదేవిని ఎలా కీర్తిస్తున్నామంటే, ఆర్ద్రాం యహ కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఈ శ్లోకంలో ఉన్న భావాన్ని పరిశీలిస్తే, కరిణీం అంటే గంభీరమైనటువంటి మూర్తి అని అర్థం. లక్ష్మీదేవి కరుణతో ఉంటుంది, గంభీరతను కూడా కలిగి ఉంటుంది. యష్టిం అన్నారు. యష్టిం అంటే దండం ధరించినది అని అర్థం. లక్ష్మీదేవి తప్పు చేస్తే శిక్షిస్తుంది, ఒప్పు చేస్తే రక్షిస్తుంది. ఆ శిక్ష కూడా తన భక్తులను సరైన మార్గంలో ఉంచటానికే చేస్తుంది. అదే ఇక్కడ యష్టిం, దండం ధరించినటువంటి లక్ష్మీదేవి రూపంలో ఉన్న అంతరార్థం. సువర్ణాం హేమమాలినీం, బంగారపు రంగులో ఉన్నటువంటి ఆభరణాలను ధరించిన లక్ష్మీదేవికి నమస్కారం. సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ అంటే సూర్యుడి లాంటి ప్రకాశాన్ని కలిగినటువంటి లక్ష్మీదేవిని మా గృహానికి వచ్చేలాగా అనుగ్రహించు అని అగ్నిదేవుడిని ప్రార్థిస్తున్నాం. అంటే లక్ష్మీదేవి సూర్యుడి లాంటి ప్రకాశాన్ని కలిగి ఉండి, చంద్రుడి లాంటి చల్లదనాన్ని కలిగి ఉండి, మనకు కావలసినటువంటి ఆహార పదార్థాలన్నీ అందిస్తూ, కరుణను కలిగి ఉండి, తప్పు చేసినప్పుడు దండిస్తూ మనల్ని సరైన మార్గంలో ఉంచేటటువంటి లక్ష్మీదేవికి నమస్కారం. అలాంటి లక్ష్మీదేవి మా గృహానికి వచ్చి మాకు సమస్త సంపదలను అనుగ్రహించాలి అని ప్రార్థించడమే శ్రీ సూక్తంలో ఉన్నటువంటి ఈ రెండు శ్లోకాలలో ఉన్న అంతరార్థం. శుక్రవారం సందర్భంగా అంతరార్థం తెలుసుకుంటూ శ్రీ సూక్త శ్లోకాలు పఠించినట్లయితే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా శనిగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి శని భగవానుడికి సంబంధించిన ఎలాంటి స్తోత్రపారాయణలు చేసుకోవాలో, ఎలాంటి మంత్రజపాలు చేసుకోవాలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ సరస్వతీ స్వరూపిణైన వేగే నదికి నమస్కారం మనం చేసుకోవాలి. ఈ తల్లి ప్రవహిస్తూ వస్తూ ఇక్కడున్నటువంటి తీర్థములతో కలిసి కొంత దూరం ప్రవహించి మళ్ళీ విడిగా వెళ్ళి
ప్రవహిస్తున్నది అని చెప్పారు. అలాంటి పవిత్రమైనటువంటి ఆ వేగేయి నదికి మనం నమస్కారం చేసుకుందాం. ధన్యులమయ్యాం. నదీమ తల్లుల చరిత్రతో పాటు క్షేత్ర వైభవాన్ని ప్రస్తావన చేసుకున్నాం. అందుకే నేలకి ప్రాధాన్యం ఉంటే క్షేత్రము, నీటికి ప్రాధాన్యం ఉంటే తీర్థము, క్షేత్రము తీర్థము కలిసి కాంచీ క్షేత్ర తీర్థ స్వరూపంగా మనకు కనబడుతున్నది ఇక్కడ. ఇదంతా చెప్పి మార్కండేయుడు అంటాడు, ఈ కాంచీ మండల గాథని కానీ, విష్ణు కంచిలో చెప్పిన దేవతల్ని కానీ, అదేవిధంగా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి యజ్ఞ విశేషం కానీ, వరదరాజస్వామి ఆవిర్భావం కానీ ఎవరు శ్రద్ధాభక్తులతో చెప్తారో వింటారో వారికి సర్వగ్రహ దోషములు తొలగి లక్ష్మీనారాయణుల కటాక్షం లభిస్తుంది అని చెప్పారు. పైగా ఇక్కడ విశేషం ఏంటంటే ఈ గోపురం పేరు కూడా పుణ్యకోటి గోపురం అని పేరు. స్వామి యొక్క మందిర గోపురం పేరు పుణ్యకోటి అని చెప్పారు. అంటే దర్శిస్తేనే పుణ్యములు లభిస్తాయని. స్వామివారు కూర్చున్న దానికి వెళుతున్న మెట్లు 24 ఉంటాయండి. తత్వసోపాన భూషితం. హస్తిశైల నమస్కారం ఇలా చేయాలిట. పుణ్యకోటి విమానాంకం తత్వసోపాన భూషితం నృసింహాధిష్ఠిత గుహం హస్తిశైలం నమామ్యహం. ఇలా నమస్కారం చేసుకోమని చెప్పారు ఇక్కడ. ఇది తత్వసోపానం. తత్వసోపానం అంటే 24. తత్వం అంటే 24 తత్వములకు సంకేతంగా 24 మెట్లు చెప్పారు. 24 మెట్లు దాటేక విష్ణువు, అలాగే 24 తత్వాలు దాటేక పరమాత్మ. ఇది గ్రహించమన్నారు ఇక్కడ. ఎంత అందమైన విషయం చూసారా. కనుక ప్రతి క్షేత్రము ఒక వేదాంత శాస్త్రాన్ని మనకు చెప్తున్నది. ఆ దృష్టితో చూడమన్నారు. తత్వసోపాన భూషితం అని చెప్పడంలో 24 మెట్లు చెప్పారు. ఈ కొండ గుహలో నరసింహస్వామి ఉంటాడు, ఇప్పటికీ ఉన్నాడండి. పైన వరదరాజస్వామి, గుహలోపల నరసింహస్వామి ప్రకాశిస్తూ ఉంటాడు. ఏకాదశి అహోరాత్రములు ఉపవాసం చేసి విష్ణు సంకీర్తన చేస్తూ పవిత్రంగా ఏకాదశి వ్రతములు ఎన్నో చేస్తే ఎంత ఫలితం వస్తుందో, హస్తిశైలాన్ని ఒక్కసారి చూస్తే అంత ఫలితం వస్తుంది అని వివరిస్తున్నారు. అలాంటి భవ్యమైన హస్తిశైలం, అలాంటి బ్రహ్మయజ్ఞ సముద్భూతం దివ్యమాణిక్య సుందరం జగదాది గురుం దేవం వరదంతం నమామ్యహం. జగదాది గురువైన వరదరాజస్వామి వారికి నమస్కారము. మరి గురు పరంపరలో విష్ణు వచ్చేసాడు ఇప్పుడు మనకి ఇంకా. అందుకే కృష్ణం వందే జగద్గురు. ఆయన హయగ్రీవ స్వామి వారు, ఆయన దత్తాత్రేయ స్వామి వారు, ఆయనే వరదరాజస్వామి వారు, ఆయన కృష్ణస్వామి. కనుక జగద్గురు పరంపరలో ప్రధానమైనటువంటి గురువు జగద్గురు విష్ణువు మనకి. ఆయనేగా భగవద్గీతను అందించాడు ఇక్కడ. ఆ నారాయణుడే హయగ్రీవుడు, ఆ నారాయణుడే దత్తాత్రేయుడు, ఆ నారాయణుడే కృష్ణ పరమాత్మ, ఆ నారాయణుడే ఈ 3 రూపాలు కలిసిపోయి వరదరాజస్వామిగా మనకు దర్శనమిస్తున్నాడు. దివ్యమైన క్షేత్రము. దీని గురించి చెప్తూ దీనికి కూడా ఏ ఏ పరిధుల్లో ఈ రుద్రకోటి ఉన్నదో వివరిస్తూ ఉన్నాడు మార్కండేయ మహర్షి సురథ చక్రవర్తికి. ఉమాలింగన సంక్రాంత కుచకంకణ ముద్రితం లింగమేకామ్రనాథస్య సైకతం సముపాస్మహే ఆ నమస్కారం చేస్తూ ప్రారంభిస్తున్నాడు. ఈ కాంచీ మండలంలో ఆగ్నేయం వైపు ఉన్నదంతా విష్ణుకోటి అయితే వాయవ్యం వైపు ఉన్నటువంటిది రుద్రకోటి అని చెప్పబడుతున్న శివక్షేత్రము. ఇది శివప్రధానమైనటువంటిది. దీన్ని శివకంచి అని కూడా వ్యవహరిస్తాం. విష్ణు కంచి, శివకంచి, శక్తి కంచి, ఈ 3 కూడా ఉన్నది కాంచి. దీని గురించి వివరిస్తూ కాయారోహణ ఈశ్వరుడనే శివుడు, కన్యకేశ్వరుడనే శివుడు, కైలాసనాథుడనే శివుడు, శ్వేతప్రభ విష్ణువు, ఈ 4 మధ్యలో ఉన్నటువంటి చోటంతా కూడాను శివకంచిగా చెప్పబడుతున్నది. 4 దిక్కుల 4 హద్దుల్ని చెప్పారు ఇక్కడ. ఇందులో శ్వేతప్రభ విష్ణువు చెప్పబడుతున్నాడు. మనకి 8 విష్ణువుల్లో పగడల్లా మెరిసిపోతున్న ఎర్రని విష్ణువుని విద్రుమాభ విష్ణువు అని చెప్పుకున్నాం. వరదరాజస్వామి ఇంద్రనీల సముజ్జుతి నీలకాంతులతో మెరిసిపోతున్నవాడు. ఇప్పుడు ఈయన శ్వేతకాంతులతో ఉన్నటువంటి విష్ణువు శ్వేతప్రభ విష్ణువు అనే విష్ణువు ఈ శివకంచిలో ప్రకాశిస్తున్నాడు. ఈ కాయారోహణేశ్వర, కన్యకేశ్వర, కైలాసనాథేశ్వర, శ్వేతప్రభ విష్ణు, ఈ 4 హద్దులుగా కలిగినటువంటి మధ్య భాగంలో ఉన్నటువంటిది రుద్రకోటి అని చెప్పబడుతున్నది. దీనికి శివలింగము అనే పేరు కూడా ఉన్నది. మొత్తం కలుపుకుని ఒక జ్యోతిస్వరూపంగా ఉంటుంది. దీనికి రుద్రశాల అనే పేరు కూడా పురాణంలో కనబడుతున్నది. తస్మాత్ తద్రుద్రశాలాక్షం కాంచ్యాం వాయవ్య భూతలం. కాంచీక్షేత్రం యొక్క వాయువ్య భాగం అంతా కూడా రుద్రశాల అని చెప్పబడుతున్నది. ఇక్కడ కానీ ఒక్క శివలింగాన్ని అర్చిస్తే 1,000,000 లింగాలను అర్చించిన ఫలం లభించి శివలోకానికి వెళతారు అని చెప్తున్నారు. ఈ భవ్యమైన విశాలమైనటువంటి రుద్రకోటిలో ఒక్క శివలింగాన్ని అర్చించిన అంత మహాఫలం చెప్పబడుతున్నది. యోర్చయేత్ రుద్రశాలాయాం లింగమేకం ప్రయత్నతః 1,000,000 లింగార్చన ఫలం శివలోకంచ గచ్చతి. అటువంటి భవ్యమైన రుద్రకోటిలో ఇక్కడ గణపతి, సుబ్రహ్మణ్యుడు, దుర్గలు, విష్ణుకోటిలో ఎందరు దుర్గలు ఉన్నారో చెప్పుకున్నాం. ఇక్కడ కూడా కొందరు దుర్గలు వస్తున్నారు. ఇలా మనకి విష్ణుకోటిలో దుర్గలు, రుద్రకోటిలో దుర్గలు, శక్తికోటిలో దుర్గలు, ఎన్ని దుర్గలు వస్తారో లెక్క పెట్టుకుంటే
అమ్మ దుర్గాదేవి ఎన్ని రూపాలతో కాంచీపురంలో ఉండి అనుగ్రహిస్తున్నదో మనకు తెలుస్తున్నది. ఈ దేవతల పేర్లు గుర్తుపెట్టుకోపోయినా పర్వాలేదు, కానీ శ్రద్ధగా వింటే చాలు ఆ నామాలు ఇక్కడ నేను అంటూ ఉంటే, మీరు వింటూ ఉంటే, మరొక్కసారి అనుకుంటూ ఉంటే అందరికీ ఆ దేవతల యొక్క అనుగ్రహం లభించుగాక. ఇప్పుడు ముందుగా గణపతిని చూద్దాం. ఈ కాంచీపురంలో ఏకామ్రనాథ ఆలయం అని చెప్పబడుతున్నటువంటి రుద్రకోటి విశాలమైన ప్రాంగణము, ఇదంతా కలిపి శివక్షేత్రము. అటువంటి రుద్రశాలలో ముందుగా వికటనామక గణపతి ఉన్నాడు ఇక్కడ. ముఖ్యంగా స్కాంద పురాణంలో కాంచీ మాహాత్మ్యమునకు చాలా విస్తృతమైన గ్రంథం ఉన్నది. కాశీఖండం ఎంత విస్తారంగా ఉన్నదో కాంచీఖండం కూడా అంత విస్తారంగా కనబడుతుంటుంది మనకి స్కాంద పురాణంలో. అది కేవలం శివప్రధానంగా చెప్పబడుతూ రచింపబడినటువంటి గ్రంథం. అందుకు అక్కడ ఏకామ్రనాథుడి ప్రధాన నాయకుడిగా ఉంటాడు. ఆ గ్రంథానికి మొట్టమొదటి గణపతి శ్లోకమే చెప్పారు. ఆ గణపతి ఈ శివకోటిలో ఉన్నటువంటి వికట గణపతి అనే స్వామిని ప్రస్తావన చేస్తున్నారు. కామాక్షి విలాసం అనే గ్రంథము మార్కండేయ పురాణము అది అమ్మవారిని ప్రధానంగా తీసుకుని చెప్తూ ఉంటుంది. ఇక్కడున్న వికటనామక గణపతి అంటే వికట గణపతి అని చెప్పుకోవాలి. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణ హేరంబ స్కందపూర్వజ అనేటువంటి షోడశనామాల్లో వికటనామం కనబడుతున్నది. ఆ వికట గణపతి మహాగణపతి యొక్క స్వరూపాల్లో ఒకటి. ఆ గణపతిని స్తుతిస్తూ వ్యాసుడు స్కందపురాణంలో అందమైన శ్లోకాన్ని ఇచ్చాడు. స్వకట జాత మదాశ్రిత బంభర ప్రకట కూజిత నాదిత దిక్తటం నికటవాసిన మేక రసాలినో వికట చక్ర వినాయకమాశ్రయే వికట చక్ర వినాయకమాశ్రయే. అందమైనటువంటి శ్లోకాన్ని ఇచ్చాడు ఇక్కడ. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. సహసిద్ధంగా లక్ష్మీదేవిని కొలిచేటప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి సూత్రాలు మనం పాటించాలి. సహజంగా లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందండి? పరిశుభ్రత అనేటువంటి చోట ఎక్కువగా ఉంటుంది. పరిశుభ్రత ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అలాగే గోమాతను ఎవరైతే సేవిస్తారో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఇంటి ముంగిట రతనాల ముగ్గులు వేసి ఇళ్ళంతా పరిశుభ్రంగా ఉంచుతారో ఆ ఇంట ఉంటుంది. ఎవరైనా పండ్లు ఇచ్చినప్పుడు వాటిని 10 మందికి దానం చేసే స్వభావం కలిగిన వ్యక్తులు ఉంటారో ఆ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది. ఇంటి ఇల్లాలు కంటినీరు పెట్టకుండా ఉన్న ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. ఆడబడుచులను ఆదరించేటువంటి గృహంలో లక్ష్మీదేవి దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. సూర్యోదయాత్ పూర్వమే నిద్ర నుంచి లేచి అన్ని పనులు కూడాను సక్రమంగా నిర్వర్తిస్తూ దైవధ్యానంతో గడిపే స్త్రీ ఉన్నటువంటి ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. పాలల్లో, కూరల్లో, పండ్లల్లో, నీటిలో అన్నిట్లో కూడాను లక్ష్మీ స్వరూపాలే గోచరిస్తూ ఉంటాయి. అందుకే శుక్రవారము పొద్దు నిద్రపోవద్దు అన్నారు. శుక్రవారం నాడు సాయం సంధ్యా సమయంలో ఎవరైనా నిద్రపోయినట్లయితే లక్ష్మీదేవి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. చీపిరి, చాట ఈ రెండు కలిసి ఒక చోట ఉండకూడదు. ఇంట్లో అమర్చేటప్పుడు ఇట్లా ఉంటే లక్ష్మీదేవి నిలవదు. జడ విరబోసుకొని వంటింట్లో ఉన్న ఇల్లాల ఇంట్లో కూడా లక్ష్మీదేవి రాదు. ఇవన్నీ కూడాను నియమబద్ధంగా ఎవరైతే పాటిస్తారో వారి ఇంట లక్ష్మి తన నివాసాన్ని ఏర్పరచుకుంటుంది అని చెప్పేసి శాస్త్రం. దాన ధర్మాలు, పేదల్ని ఆదరించటం, నియమనిష్టలు కలిగి ఉండటం, సాంప్రదాయబద్ధమైనటువంటి ఆచరణీయమైనటువంటి సూత్రాల్ని పాటించటం, నిత్యము దీపారాధన చేయటం, ఉదయం సాయం సంధ్యా సమయంలో దీపారాధన ఏ ఇంట జరుగుతుందో ఆ ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. ఉదయం పూట దీపారాధన అనేటువంటిది తులసి చెట్టు దగ్గర కూడాను ఆచరించటం వల్ల లక్ష్మీదేవి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తుంది. ఏ ఇంట తులసి మాతను
చక్కగా చూసుకుంటూ తులసి మాలికను విష్ణుదేవునికి అర్పితం చేసినటువంటి ఇంట లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అని కూడా మనకు శాస్త్రంలో చెప్పిన నిగూఢ రహస్యాలు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 5 గంటల 55 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 50 నిమిషాలకు. తిథి త్రయోదశి రాత్రి 7 గంటల 35 నిమిషాల వరకు. నక్షత్రం మూల రాత్రి 2 గంటల 52 నిమిషాల వరకు. వర్జం రాత్రి 1 గంట 18 నిమిషాల నుంచి 2 గంటల 52 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల 22 నిమిషాల వరకు. మరల మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాల నుంచి 1 గంట 40 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 8 గంటల 36 నిమిషాల నుంచి 10 గంటల 10 నిమిషాల వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటల 10 నిమిషాలకి. నేటి విశేషం శుక్రవారం ప్రదోషం. శుక్రవారం కాబట్టి ఉదయకాలమే లక్ష్మీనారాయణులకు మారేడు పత్రితో పూజ చేయడం ద్వారా సంపదలు సిద్ధిస్తాయి. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు, లక్ష్మీ హృదయం 5 సార్లు, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేసుకోవడం ద్వారాను. అలాగే సాయంకాలం ప్రదోషం ఉంది కాబట్టి మారేడు దళాలు లక్ష్మీ స్వరూపం కాబట్టి సూర్యాస్తమయం నుంచి 1:12 నిమిషాల సమయంలో మారేడు దళాలతో ఆయన్ని అర్చన చేసుకుంటే, శంకరుణ్ణి అర్చన చేసుకుంటే సకల పాపక్షయం. ఎందుకని త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. 3 జన్మల పాపాన్ని పోగొడుతుంది ఒక మారేడు దళం ఆయనకి సమర్పిస్తే. కాబట్టి మనం ఎన్ని జన్మలు గతంలో పాపాలు ఉన్నాయో మనకేం తెలుసు. అందుకని చక్కగా ఆ 1:12 నిమిషాలు కూడా మారేడు దళాలతో అర్చన చేసుకోవడం ద్వారా విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. పాపక్షయం అవుతుంది, శంకరుని అనుగ్రహం లభిస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది. ఎందుకంటే మారేడు లక్ష్మీ స్వరూపం కాబట్టి. అందువలన ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఆ ఈశ్వరుణ్ణి ఆరాధించడం ద్వారా మారేడు దళాలతో శుక్రవారం రోజున. నేటి ఆణిముత్యాలు. అవమానం జరిగే చోట నేర్చుకోవలసింది తిరిగి నిలబడే ధైర్యాన్ని, అంతేగాని తిరిగి అవమానించే గుణాన్ని కాదు. నువ్వు చూసే దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది నీ సంతోషం. లేకపోతే అన్నిటి యందు వివక్ష కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ మనసుకి అటువంటి అధ్యవసాయం కలిగిందనుకోండి, భార్య చిట్ట చివర జ్ఞాపకం వచ్చిన పరమేశ్వర కృప, ఈశ్వర ఎంత మంచి భార్యనిచ్చావయ్యా, ఈ జన్మ తరించిపోయింది, ఎన్ని మంచి పనులు చేయించావు దాని రూపంలో పక్కనుండి, నువ్వే
దాని రూపంలో పక్కన ఉన్నావు, ఒక్కనాడు అడ్డు పెట్టలేదు ఈ మంచి పనికి, అన్ని మంచి పనులు చేయించావా నా పక్క నుండి ప్రోత్సహించి తండ్రి అని ఇప్పుడు భార్యని చూస్తున్నావు, కానీ ఆయన కరుణ స్మరిస్తున్నావు. ఇది ఉద్ధరణ హేతు. కేవలము భోగముల యందు అనురక్తి పతనహేతు, తిరియక్కైపోతాడు. అందుకే ఆర్త చింత, చిట్ట చివర ఆర్తితో వెళ్ళిపోయింది అనుకోండి ప్రాణం, తిరియక్కైపోతాడు. రౌద్ర చింత అని ఒక చింత. రౌద్ర చింత అంటే దీనికి ఎవరు అడ్డొచ్చారో వాళ్ళ మీద ఉంటుంది మనసు. మీరు బాగా పట్టుకోవాలి. 2 కారణముల చేత అంటుకుంటుంది. ఒకటి ప్రీతికి అంటుకుంటుంది, 2 అప్రీతికి అంటుకుంటుంది. నాకు ప్రీతి ఉందనుకోండి, ఎంత ప్రేమరా, ఎంత సుఖపెట్టాడరా నన్ను, వాడే గుర్తొస్తాడు. ఇది మనసు బలహీనత. ప్రీతికి పట్టుకుంటుంది, అప్రీతికి పట్టుకుంటుంది. ఇప్పుడు అప్రీతి కూడా పతనహేతు. ఎవడి మీదో అదే పనిగా కోపం పెట్టి కూర్చున్నారనుకోండి, వాడిని అట్టుకుంటుంది వెళ్ళి. అస్తమానం వాడిని తెలిస్తే ఏమవుతుంది, వాడు ఏం చేస్తాడు? వాడు చేసేది ఏమి ఉండదు. ఆఖరి ఊపిరిలో కూడా మనసు బాగా పట్టుకుంది కాబట్టి శత్రువు గుర్తొస్తాడు. ఇప్పుడు ఏమైంది? మళ్ళీ రౌద్ర చింత, కోపంతో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాడు కాబట్టి మళ్ళీ తిరియక్, మళ్ళీ వెన్నుపాం అడ్డంగా ఉన్న ప్రాణిగా వస్తాడు. ధన్య చింత అని 3వ చింతన ఉంటుంది. అంటే గురువుగారి పాదాల మీద, గురువుగారి గురించి, గురువుగారు చెప్పిన విషయాల గురించి, ఆయనతో కలిసి తిరిగి నేర్చుకున్న విషయాల గురించి, చేసిన మంచి పనుల గురించి, నేను ఇంకా ఎన్ని మంచి పనులు చేయొచ్చు, నేను ఇంకా ఏమేం చేయొచ్చు, నేను ఎప్పటికి ధ్యానం చేయగలను, నాకు ఎప్పటికి ఇంకా ఎన్నో విషయాలు తెలుస్తాయి, నాకు తెలుసున్నవి చాలా తక్కువే, ఎప్పటికి తెలుసుకుంటాను, ఇటువంటి ఆలోచనతో వెళ్ళిపోయాడు అనుకోండి, అటువంటి వాడు తరించడానికి వీలైన రీతిలో మళ్ళీ జన్మ పొందుతాడు. అంటే ఒక మహాపండితుడు కడుపున పుట్టి, పుట్టుకతోనే భక్తితో పుట్టి మళ్ళీ కర్మాచరణం మొదలుపెట్టి ఈశ్వరుడికి దగ్గరైపోతాడు. ఆఖరిది ఒకటి ఉంటుంది. శరీరం పడిపోతున్నా కూడా యోగము చేత శరీరము నేను కాదు అని తాను ఆత్మగా నిలబడి పడిపోతున్న శరీరాన్ని సాక్షిగా చూస్తూ ఉంటాడు. ఏదో ఈ వేలు నిప్పిడుతోందనుకోండి, ఇది నిప్పిడుతోందని తాను చూసి తెలుసుకుంటున్నట్టుగా సాక్షిగా ఉన్నట్టు, దీనికి ఆకలిస్తోందని తెలుసుకున్నట్టు, ఇందులో పదార్థం పడేస్తే ఇది దీనికి కడుపు నిండిందని తెలుసుకున్నట్టు, దీనికి దాహం వేస్తోందని తెలుసుకున్నట్టు, నీళ్లు పోస్తే దీనికి దాహం తీరిందని తెలుసుకున్నట్టు, ఇది పడిపోతోందని సాక్షిగా చూస్తాడు. చూస్తూ అది పడిపోతున్నప్పుడు కూడా సాక్షిగా ఉంటాడు. ఏమి బెసకడం, ఉద్విగ్నతను పొందడు. అలా నిలబడగలిగితే అది చిట్ట చివరి చింత, శుక్ల చింత అంటారు. మోక్షమును పొందుతాడు. ఇందులో మీరు బాగా గుర్తుపెట్టుకోవలసింది ఏమిటంటే, ఒకవేళ మన ఇంద్రియములను మనం నిగ్రహించుకోలేక అమ్మా అని ఒక్కసారి చంగాలమ్మని పిలిచామనుకోండి, ఆ తల్లి జోక్యం చేసుకుని భగవంతుడి వైపుకి తిప్పుతుంది. అది సగం శంకరుణ్ణి చూపించడం అన్న మాటకు అర్థం. ఈ మార్పుని ఎరుపు చేత సంకేతిస్తారు. తత్వతః ఎరుపు అన్నానే, ఆ ఎరుపుకి అర్థం అది. అందుకే చెంగాలమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి పూజ చేస్తున్నా నల్లగా ఉన్న రూపం గురించే ధ్యాన శ్లోకం చెప్పాలనేం లేదు. అరుణాం కరుణా తరంగితాక్షిం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అనొచ్చు. ఎందుకని అంటే ఆమె యొక్క తత్వము ఎరుపు. ఎరుపు అంటే మార్పుకు సంకేతం ఎరుపు, జీవితానికి సంకేతం ఎరుపు, బలానికి సంకేతం ఎరుపు, ఆలోచనకి సంకేతం ఎరుపు, ప్రధానంగా మార్పుకి సంకేతం ఎరుపు. చీకటి పోయి పగలొస్తోందనుకోండి, వెలుతురు వచ్చే ముందు పూర్వ సంధ్య ఎరుపు వస్తుంది, అరుణోదయం అంటారు, ముందు ఎరుపు వస్తుంది. మాధ్యాహ్నిక సంధ్య, సూర్యుడు నడినెత్తి మీదకి వస్తున్నాడు అనుకోండి, ఒక లేత జేగురు రంగు ఎరుపు వస్తుంది. పడమట సంధ్య, ఉత్తర సంధ్యలో సూర్యుడు దిగిపోతున్నాడు అనుకోండి, పగలు వెళ్ళిపోయి రాత్రి వచ్చే ముందు మళ్ళీ పడమట అరుణకాంతులు వస్తాయి, మళ్ళీ ఎరుపు. మార్పునకు సంకేతం ఎరుపు. ఇంతకాలం కొన్ని కోట్ల జన్మలు ఇంద్రియముల యొక్క సుఖములను మాత్రమే మార్చి 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 అనుభవించడానికి అలవాటు పడిపోయినటువంటి జీవుడు ఏ జన్మలో ఉండనివ్వండి, కొంతసేపు కంటితో సుఖం, కొంతసేపు ముక్కుతో సుఖం, కొంతసేపు చెవితో సుఖం, కొంతసేపు నాలుగుతో సుఖం, కొంతసేపు చర్మంతో సుఖం, ఇవి కొన్ని వేల సంవత్సరముల నుంచి అనుభవిస్తున్నాడు. శరీరం మారిందంతే, కానీ చేస్తున్న పని మాత్రం ఇంతే. ఈ 5 ఇంద్రియములతో సుఖం, 3 అవస్థలు. ఇంద్రియాలతో తెలివిగా ఉంటే జాగ్రత్త, కల కంటే స్వప్నం, 3వది గాఢ నిద్రపోతే సుషుప్తి. ఈ 3 అవస్థలలోనే తిరుగుతున్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
అర్జునుని మాటలు విని క్రోధము తేజస్సు గల భీముడు ధైర్యం తెచ్చుకొని ధర్మరాజుతో ఇలా అన్నాడు, రాజా, నీవు ధర్మాలు తెలిసిన వాడివి, నీకు తెలియనిది ఏదీ లేదు. నీ ప్రవర్తనను తెలుసుకుంటున్నాను, కానీ అలా ఆచరించలేకపోతున్నాను. చెప్పకూడదు అని అనుకుంటున్నాను, కానీ దుఃఖం ఆపుకోలేక చెబుతున్నాను. అది నీవు తెలుసుకో రాజా. నీ మోహం చేత అంతా సందేహంలో పడింది. ఈ తనువులు మనసులు వ్యాకులపడి దుర్బలం అయ్యాయి. నీవు లోకానికి రాజు, సర్వశాస్త్రాలు తెలిసిన వాడివి. దీనత్వంతో అల్పమానవుడిలాగా ఇలా ఎందుకు మోహం పొందుతున్నావు? పూర్వము కూడా ఇప్పుడు కూడా లోకం యొక్క మంచి మార్గము చెడు మార్గం కూడా నీకు తెలుసు. నీకు తెలియంది ఏదీ లేదు. ఇటువంటి వాడివే కాబట్టే రాజ్యం పాలించడానికి తగిన యుక్తిని చెబుతున్నాను. ఏకాగ్రతతో విను. వ్యాధి అనేది 2 విధాలుగా పుడుతుంది. ఒకటి శరీరానికి, మరొకటి మనస్సుకు సంబంధించినటువంటివి. అవి 2 ఒకదానితో ఒకటి సంబంధించే పుడుతున్నాయి. అవి ఎప్పటికీ విడివిడిగా పుట్టవు. వ్యాధి ఆది. శరీర రోగం ఏమవుతుంది? వ్యాధి అంటారు. మనోరోగం ఆది వ్యాధి అంటే ఇవే. శరీర రోగం వల్ల మనస్సుకు, మానసిక రోగం వల్ల శరీరానికి రోగం కలుగుతూ ఉంటుంది. ఇది నిశ్చయం. శారీరం మానసం దుఃఖం యోతీతమనుశోచతి దుఃఖేన లభతే దుఃఖం ద్వావనర్థో చ విందతి. జరిగిపోయిన శారీర మానసిక దుఃఖాలను తలుచుకొని ఏడ్చేవాడికి ఒక దుఃఖం చేత మరో దుఃఖం కలుగుతుంది. ఇలా 2 అనర్థాలు పొందుతాడు. శీతము, ఉష్ణము, వాయువు అనేవి శరీరంలో పుట్టే 3 గుణాలు. ఆ గుణాలు సమానమైన పాళ్లలో ఉండటమే ఆరోగ్యవంతుని లక్షణం. శీతమంటే శ్లేష్మం, ఉష్ణమంటే పైత్యం. ఈ 3 ఒకటి ప్రకోపిస్తే దాన్ని తగ్గించడానికి తగిన విధానం చెప్పబడింది. వేడి వల్ల శ్లేష్మము, శీతం వల్ల పైత్యము సమమయం అవుతాయి. సత్వము, రజస్సు, తమస్సు అని మనోగుణాలు 3. వాని సమత్వమే ఆరోగ్యవంతుని లక్షణం. వాటిలో ఏదో ఒకటి ప్రకోపిస్తే తగిన చికిత్స ఇలా చెప్పబడింది. శోకం హర్షాన్ని బాధించి చక్కబరుస్తాయి. ఒక్కొక్కడు సుఖపడుతూ దుఃఖాన్ని స్మరిస్తాడు, మరొకడు దుఃఖిస్తూ సుఖాన్ని స్మరిస్తాడు. ఎంత తమాష చూడండి. చాలా సుఖంగా ఉంటారు చాలామంది, సోఫాల్లో కూర్చొని లక్షణంగా ఉంటారు, రోగాలు కూడా ఉండవు, ఆనందంగా డబ్బులు ఉంటాయి. కానీ 20 ఏళ్ల సంగతిని అనుకొని దుఃఖిస్తారు. ఏం కర్మ కాకపోతే. సుఖంగా ఉండేవాళ్ళు ఎందుకయ్యా జ్ఞాపకం చేసుకొని దుఃఖిస్తారు? తప్పు కదా. ఇక దుఃఖంగా ఉండేవాళ్ళు సంగతి, సుఖాన్ని గురించి వాళ్ళు జ్ఞాపకం చేసుకోకుండా ఉంటారు, ఇంకా ఎక్కువ దుఃఖాన్నే దుఃఖించుకుంటూ ఉంటారు. కానీ నీవు దుఃఖాతిశయంలో దుఃఖపడటమూ లేదు, నువ్వు మాత్రం సుఖాతిరేకంతో సుఖపడటమూ లేదు. పోనీ సుఖపడుతూ దుఃఖాన్ని స్మరించడమూ లేదు, దుఃఖిస్తూ సుఖాన్ని స్మరించడమూ లేదు. పోనీ 2 చేయపోని రాజా. అందుకే దైవం బలీయమైనది. లేదా నీ స్వభావమే దుఃఖించడం ఏమో, అందుకే ఇలా విలపిస్తున్నావేమో, ఊరికే ఏడుస్తున్నావు. లేకపోతే ద్రౌపది ఒకే వస్త్రం ధరించి సభలోకి పాండవులంతా చూస్తూ ఉండగా తేబడింది కదా ఆ రోజు. ఆ దుఃఖాన్ని ఎందుకు తలుచుకోవు? నువ్వు తలుచుకో. ఇప్పుడు నగరం నుండి వెళ్ళగొట్టడము, మృగచర్మాలతో పడుకోవటము, అరణ్యంలో నివాసము, వీటిని ఎందుకు తలుచుకోవు నువ్వు? జటాసురుని వల్ల పొందిన కష్టము, చిత్రసేనునితో యుద్ధము, సైంధవుని వల్ల పడినటువంటి కష్టము, వీటిని ఎలా మర్చిపోయావు నువ్వు? ఇంకా అజ్ఞాతవాసంలో రాజపుత్రి అయినటువంటి ద్రౌపదిని కీచకుడు కాలితో తన్నడం ఎలా మర్చిపోయావు? రాజా, మనం బలవంతులం, దేవతలకు కూడా జయింపశక్యం కాని వాళ్ళం. కానీ విరాట నగరంలో సేవావృత్తిని ఎందుకు స్వీకరించామో ఒక్కసారి గుర్తు చేసుకో. నీకు ద్రోణ భీష్మాలతో జరిగిన యుద్ధం వంటిదే ఇప్పుడు నీవు నీ మనసులో చేయవలసి ఉంది. అది ఇప్పుడు సమీపించింది కూడా.
ఈ యుద్ధం బాణాలతో చేసేది కాదు, మిత్రులతో బంధువులతో చేసేది కాదు, ఒక్క ఆత్మతోనే చెయ్యాలి. ఆ యుద్ధం ఇప్పుడు వచ్చింది. ఈ యుద్ధంలో మనస్సును జయించకుండా నీవు ప్రాణాలు విడిచిపెడితే మరో శరీరం ధరించి మళ్ళీ ఆ శత్రువుతోనే యుద్ధం చేయాలి. ఇదే పని నీకు. అందుచేత కనిపించే స్థూల దేహాన్ని వదిలి తెలియని రూపం గల మనస్సుకు శత్రువు లాంటిదైనటువంటి ఏకాత్మతను ఇప్పుడే పొందాలి. దానికి ఇప్పుడే యుద్ధం చెయ్యి. ఆ యుద్ధంలో గెలవకపోతే ఏ అవస్థ పొందుతావో తెలియదు. కానీ మహారాజా, దీన్ని జయిస్తే మాత్రం కృతకృత్యుడవుతావు. ఈ బుద్ధిని స్థిరపరచుకొని ప్రాణుల జనన మరణాలను తెలిసి తండ్రి తాతల ప్రవర్తనకు తగినట్లు రాజ్యం పాలించు. సహచరులందరితో దుర్యోధనుడు యుద్ధంలో అదృష్టవశాన్ని చచ్చిపోయాడు. అలాగే ద్రౌపది జుట్టు ముడివేసుకుంది. ఆ అదృష్టం వల్లనే నీవు రాజు పదవిని పొందుతున్నావు. యథావిధిగా దక్షిణలిచ్చి అశ్వమేధం చెయ్యి. వయం తే కింకరాగ పార్థ, వయం తే కింకరాగ పార్థ, వాసుదేవశ్చ వీర్యవాన్, వాసుదేవశ్చ వీర్యవాన్. మేము నీ సేవకులం, వాసుదేవుడు కూడా నీకు సహాయపడతాడు అన్నాడు భీముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 17వ అధ్యాయం. ధర్మరాజు ఇలా అన్నాడు: అసంతోషం, ప్రమాదం, మదం, రాగం, అశాంతి, బలం, మోహం, అభిమానం, అన్నిట ఆవేశము అనే ఈ పాపాలు ఆవేశించి నీవు రాజ్యం కోరుతున్నావు. సకామ కర్మలు, బంధనాలు తెలుసుకొని ప్రశాంతుడవై సుఖపడు. ప్రశాంతుడవై ఈ బంధనాలంతా తెంచుకొని సుఖపడు. ఈ భూమినంతా పరిపాలించే మహారాజుకు కూడా ఒకటే పొట్ట ఉంటుంది. దీన్ని ఎందుకు ప్రశంసిస్తావు? నాక్నా పూరయితుం శక్యాం నమాశైర్ భరతర్షభ, నమాశైర్ భరతర్షభ. అపూర్యాం పూరయన్నిచ్చాం, అపూర్యాం పూరయన్నిచ్చాం. ఆయుషాపి న శక్నుయాత్, ఆయుషాపి న శక్నుయాత్. కోరిక అనేది ఒక రోజులో తీర్చలేం. ఆయువు ఉన్నంతకాలం శరీరంలో నింపన నిండదు. రగిలిస్తే అగ్ని మండుతుంది, రగిలించకపోతే చల్లారిపోతుంది. అందుచేత ప్రజ్వలిస్తున్న జఠరాగ్నిని కొద్ది అన్నంతో చల్లార్చు. తెలివి తక్కువవాడు, అప్రాజ్ఞుడు తన పొట్ట కోసం చాలా అన్నం వండుకుంటాడు. అందుచేత ముందు పొట్టను జయించు, తర్వాత పృథివిని జయించడం చేత ఈ లోకంలో పాటు పరలోకము జయించబడుతుంది కదా. మానవ సంబంధమైనటువంటి కామభోగాలను, ఐశ్వర్యాన్ని ప్రశంసిస్తున్నావు. భోగాలు వదిలి తపస్సు చేత దుర్బలుడైన వారు సర్వోత్తమ స్థానం పొందుతున్నారు. రాష్ట్రం యొక్క యోగక్షేమాలు, ధర్మాధర్మాలు నీ మీద ఆధారపడి ఉన్నాయి. ఆ మహాభారం నుండి విముక్తి పొందు. త్యాగాన్ని ఆశ్రయించు. ఒక్క పొట్ట కోసం పెద్ద పులి ఎంతో తిండిని కూడబెడుతుంది. లోభానికి వశమైన ఇతర మృగాలు దాన్ని ఆశ్రయించుకొని జీవిస్తూ ఉంటాయి. ప్రయత్నాపరుడైన సాధకుడు విషయ పరిత్యాగం చేసే సన్యాసం స్వీకరిస్తాడు. అప్పుడతడు సంతుష్టుడవుతాడు. కానీ విషయాలను అనుభవిస్తూ ఉండే రాజు ఎన్నడూ సంతృప్తి పొందలేడు. ఇద్దరి ఆలోచనలో ఎంతో తేడా ఉంది చూడు. ఆకులు మాత్రం తినే పత్రాహారులు, గింజలు దంచుకొని తినే అశ్మకుట్టులు, దంతాలే రోళ్లుగా చేసుకునే దంతోలుఖలు, నీరు మాత్రం త్రాగే అభుక్షకులు, వాయువునే తినేటువంటి వాయుపక్షకులు అనే వీరు నరకం జయిస్తారు. రాజు, ఈ భూమినంతా పరిపాలింపవచ్చు, కానీ రాతిని బంగారాన్ని సమబుద్ధితో చూసేవాడే కృతార్థుడవుతాడు. రాతిని బంగారాన్ని సమంగా చూసేవాడు, అంతేగాని రాజు కాదు. సంకల్పేషు నిరారంభక, సంకల్పేషు నిరారంభక, నిరాశో నిర్మమో భవ, నిరాశో నిర్మమో భవ. అశోకం స్థానమాతిష్ఠ,
అశోకం స్థానమాతిష్ట ఇహ చాముత్ర చావ్యయం, ఇహ చాముత్ర చావ్యయం. సంకల్పాలు విడిచిపెట్టు, ఆశ మమకారం విడిచిపెట్టు. ఇహపరాల్లో తరగని శోకరహితమైన స్థానం పొందు. ఏ ఆశ లేని వారు దుఃఖించరు. కానీ నీవెందుకు ఆశను గురించి దుఃఖిస్తున్నావు? ఆశ లోభం మొత్తం విడిచిపెడితే అపనింద నుండి బయటపడతావు. పితృయానం, దేవయానం అని 2 ప్రసిద్ధ మార్గాలున్నాయి. యజ్ఞాదులు చేసేవారు పితృయానాన్ని, మోక్షార్హులు దేవయానాన్ని అనుసరిస్తారు. తపస్సు, బ్రహ్మచర్యము, వేదాధ్యయనం వీటితో మహర్షులు శరీరం విడిచి మృత్యువుకు లోపడకుండా వెళుతున్నారు. లోకంలో బంధనం అనేది ఒక ఆకర్షణ, ఐహికమైన కర్మ మరో ఆకర్షణ. ఈ 2 పాపాల నుండి విముక్తుడైతేనే పరమపదం పొందుతాడు. రాగద్వేషాలు మొదలైన ద్వంద్వాలు విడిచి విముక్తుడై మోక్షం చక్కగా దర్శించిన జనక మహారాజు పూర్వం పలికిన గాథను ఒకదానిని ప్రజలు ఇలా చెప్పుకుంటారు. ఆహా, నాకు అంతులేని ధనం ఉంది, కానీ కొద్దిగా కూడా ఆశ లేదు. మిథిలానగరం కాలిపోతుంది, కానీ నా ధనం కొద్దిగా కూడా కారడం లేదు. ప్రజ్ఞా ప్రాసాద మారుహ్య అశోచన్ శోచతో జనాన్, అశోచన్ శోచతో జనాన్, జగతీస్తాని వాద్రిస్తగా, జగతీస్తాని వాద్రిస్తగా, మందబుద్ధి నవేక్షతే, మందబుద్ధి నవేక్షతే. ప్రజ్ఞ అనే ఎత్తైన భవనం ఎక్కినవాడు లోకంలో దుఃఖించే వారిని చూసి మందబుద్ధుల్లాగా తాను దుఃఖించరాదు. కొండ మీద ఉన్నవాడు నేల మీద వారిని చూసినట్లే చూడాలి. ప్రపంచాన్ని చక్కగా చూడగలిగిన వాడే కన్నులు ఉన్నవాడు బుద్ధిమంతుడు. తెలియని దానిని తెలియజెప్పి నిర్ణయించేదే బుద్ధి అనబడుతుంది. బ్రహ్మభావం పొంది భవితాత్ములైనటువంటి విద్యావంతుల వాక్యం మాత్రమే తెలిసినవాడు గౌరవం పొందుతాడు. అన్ని భూతాల వేరువేరు స్థితిగతులను ఒకచోట ఉన్నట్టు చూడగలిగినప్పుడు, ఒకే చోటు నుండి అన్ని చోట్లకు విస్తరించాయని చెప్పేసి గమనించినప్పుడు ఆ జీవుడు బ్రహ్మమే అవుతాడు కదా. అటువంటి వారే అటువంటి ఉత్తమగతి పొందుతారు. విద్వాంసులు కాని అల్పబుద్ధులు, బుద్ధిరహితులు, ఆ అతపస్సులు అంటే తపస్సు లేని వాళ్ళు ఆ ఉత్తమగతిని పొందలేరు. అంతా బుద్ధితోనే ప్రతిష్ఠితమై ఉంది అన్నాడు ధర్మరాజు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 18వ అధ్యాయం. ధర్మరాజు ఆడిన మాటలు ములుకులకు శోకాన్ని దుఃఖాన్ని పొందిన అర్జునుడు ధర్మరాజుతో మళ్ళీ ఇలా అన్నాడు. పూర్వం జరిగిన ఈ ఇతిహాసాన్ని ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. విదేహరాజు అయినటువంటి జనకుడికి భార్యతో జరిగిన సంభాషణ చెబుతాను విను. పూర్వం సంపదలు, సంతానము, భార్య, అనేక రత్నాలు, పవిత్ర మార్గము విడిచి జనకుడు మూఢుడయ్యాడు. అతడు నిర్ధనుడై కోరికలు విడిచి భిక్షావృత్తి చేసుకోవాలని అభిమానం కూడా విడిచి గుప్పెడు అన్నాన్ని గ్రహించి కూర్చున్నాడు. అప్పుడు అతని భార్య వచ్చి ఏకాంతంలో నిర్భయంగా అభిమానంతో కోపంతో హేతుబద్ధంగా ఇలా అంది. ధనధాన్య సంపన్నమైన నీ రాజ్యం వదిలి భిక్షావృత్తిని అవలంబించి ధనాముష్టి చేపట్టడం నీకు మంచిది కాదు. రాజా, నువ్వు చెప్పిన మాట ఒకటి, చేస్తున్న పని మరొకటి. గొప్పదైన రాజ్యం వదులుకొని, గొప్పదైన పిల్లల్ని వదులుకొని స్వల్పమైన దానితో తృప్తి పడుతున్నావా? పోనీ నువ్వు దాంట్లో పడటం లే. ఇప్పుడు ఎక్కడికో వచ్చావు బిచ్చమెత్తుకొని. ఇదేంటిది? ఇప్పుడు ఇక నీవు అతిథులను, దేవతలను, మహర్షులను, పితృదేవతలను అర్చించలేవు కదా. నీకెక్కడుంది ఇప్పుడు అర్చించటానికి? నీ శ్రమంతా వ్యర్థమైనట్లే. నీవిప్పుడు నిష్క్రియుడవు. ఎవరికి అన్నం పెట్టలేవు. నీకే అన్నం లేదు కదా. ఇప్పుడు దేవతలు, అతిథులు, పితృదేవతలు అందరూ కూడా నిన్ను విడిచిపెట్టారు, వెళ్ళిపోయారు. అందుకే సన్యాసం స్వీకరిస్తున్నావు. ఈ సన్యాసమినా ఇప్పటిదాకా నీవు లోకానికి ప్రభువై వేదత్రయ మూర్తులైనటువంటి బ్రాహ్మణులను వేల కొద్ది పోషించావు. ఇప్పుడు వారి వల్లనే పోషించబడాలి అనుకుంటున్నావు నువ్వు. వాళ్లే నీకు బిచ్చమేయాలి కదా. ఎందుకంటే నువ్వు ఇచ్చావు బిచ్చం, అందుకని వాళ్ళే వేయాలని. ఏమిటాయా అది? వారే నేను ఇప్పుడు పోషించాలి అనుకున్నావా? నీ తల్లికి ఇప్పుడు కొడుకు లేడు తెలుసా? ఈ కౌసల్యకు భర్త లేడు.
ఈ క్షత్రియులంతా ధర్మకాములై నిన్ను సేవిస్తున్నారు. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎన్నో పిల్లలు, మీ బంధువులు, మీ అమ్మ నాన్న అందరూ నువ్వు ఇట్లా చేసేది వారిప్పుడు ఫలాకాంక్షలై దీనులై ఉన్నారు. రాజన్ సంశయితే మోక్షే, రాజన్ సంశయితే మోక్షే, పరతంత్రేషు దేహిషు, పరతంత్రేషు దేహిషు. రాజా, శరీరదారులందరూ పరతంత్రులే. మోక్షం అనేది వారి ఆధీనంలో లేనిది. అటువంటప్పుడు వీరందరినీ నిష్ఫలులు చేసి నీవు ఏ లోకానికి వెళ్ళగలవు? చుట్టూ ఉండే వాళ్ళను నిష్ఫలం చేసి వాళ్ళకు అపకీర్తి తెచ్చి వాళ్ళకు దుఃఖమిచ్చి ఏ లోకానికి వెళతావు? భూతలోకానికి వెళతావా? ధర్మపత్ని అయినటువంటి భార్యని విడిచి బ్రతకగలను అనుకుంటున్నావా నువ్వు? తప్పు కదా. అటువంటి పాపకర్మునికి పరలోకము లేదు, ఇహలోకము లేదు. సువాసనాభరితమైన పూలమాలలు, అలంకారాలు, రకరకాల వస్త్రాలు అన్నీ వదిలి నిష్క్రియుడవై సోమరివై దేనికోసం నువ్వు ఈ సన్యాసత్వం అని అంటున్నావు? విషమెత్తుకొని ఉండి ఏదో చెట్టు కింద ఉండటం, అటా వెళ్ళిపోవటం. అన్ని ప్రాణుల దాహార్తిని తీర్చే పెద్ద పవిత్రమైన మడుగులాగా ఉన్నావు. నువ్వు చూస్తే ఎన్నో ప్రాణులకు ఆశ్రయం ఇచ్చావు. నువ్వు ఫలసంపన్నమైన మహావృక్షంలా ఉన్న నీవు ఇతరులను ఇప్పుడు ఎలా సేవించగలవు? అన్ని పనులు విడిచి పడి ఉన్న ఏనుగును చిన్న చిన్న జంతువులు, పురుగులు తినేస్తాయి తెలుసా? ఏ పురుషార్థము లేని నిన్ను తింటాయని మళ్ళీ చెప్పాలా? ఎవరో ఒకరు ఈ కమండలం పగలగొట్టవచ్చు, నువ్వు పట్టుకున్నటువంటి ఈ దండం దొంగలించవచ్చు, నీ వస్త్రాన్ని కూడా పట్టుకొని పోవచ్చు. అప్పుడు నీ మనసు ఎలా ఉంటుంది? ఇప్పుడు సర్వము విడిచి నానాముట్టిని గ్రహించావు. దీనితో అన్నీ గ్రహించినట్లే కదా. ఇది నీకు తక్కువ వతనం కదా? చెప్పు, దిగజారిపోవటం కాదా? నానాముష్టి గ్రహించడం కేవలం దేహ యాత్ర సాగించడం కోసం అంటావా? అయితే నీ ప్రజ్ఞ చెడిపోయినట్లే. సర్వసంగ పరిత్యాగం అనేది ప్రతిజ్ఞ కదా. ఇక నీకు నేనేమవుతాను? నాకు నీవేమవుతావు? నా యందు నీకు అనుగ్రహం ఏమిటి? నీకు నిజంగా మా మీద అనుగ్రహమే ఉంటే ఈ భూమినంతా పాలించు. లే, ఈ రాజభవనము, తల్పము, వాహనము, వస్త్రాలు అన్నీ పరమాత్ముడు ఇచ్చాడు కదా. ఆభరణ అన్నీ గ్రహించు. నువ్వు సంపదలైపోయేవారు, నిర్ధనులు, మిత్రులు, వదిలివేసిన వారు, దరిద్రులు, సన్యాసులు సంపాదించిన కమండలువు మొదలైన వాటిని త్యాగం చేస్తే అది రాజ్యత్యాగం వంటిది అవుతుందా? అదేమో మహా అయిపోతుంది అనుకున్నావా? ఒకడు సదా పరిగ్రహిస్తూనే ఉంటాడు, ఒకడు సదా ఇస్తూనే ఉంటాడు. వీరిద్దరికీ తేడా తెలుసుకో నువ్వు. వీరిలో ఉత్తముడెవరు? సదా యాచించే వారికి ఇచ్చినది, గొప్ప కోసం వేషం వేసిన సన్యాసికి ఇచ్చినది రెండూ దావాగ్నిలో పడిన హోమ ద్రవ్యమే అవుతుందయ్యా. అగ్నిహోత్రుడు పూర్తిగా కాల్చకుండా చల్లారడు. అలాగా సన్యాసి అయినటువంటి ద్విజుడు క్లేశాలన్నిటినీ కాల్చివేసి అనుభవించిన గాని శాంతించడు. సతాం వై దదతోన్నంచ, సతాం వై దదతోన్నంచ, లోకేస్మిన్ ప్రకృతి ధ్రువా, లోకేస్మిన్ ప్రకృతి ధ్రువా, నచేద్రాజ భవేద్దాత, నచేద్రాజ భవేద్దాత, కుతస్యుర్ మోక్షకాంక్షిణక, కుతస్యుర్ మోక్షకాంక్షిణక. సజ్జనులకు రాజు ఎప్పుడు అన్నం పెడితే లోకంలో సన్యాసులు జీవితము వ్యవస్థ చెడకుండా ఉంటుంది. కొంచెం డబ్బు ఉండేవాడు కొంతమందికి అన్నం పెడితే, భిక్షగాడికి అన్నం పెడితే వ్యవస్థ తెడకుండా ఉంటుంది. రాజే దాత కాకపోతే, నువ్వేట్లా కాకపోతే మోక్షం కోరుకునేవారు ఎక్కడుంటారు? రాజు గృహస్థుల ద్వారా సన్యాసులకు దానం చేస్తే మోక్షాకాంక్షలను పెంచిన వాడవుతాడు రాజా. ఈ లోకంలో అన్నం వల్లనే గృహస్థులు ఏర్పడతారు, వారి వల్లనే భిక్షుకులు బ్రతుకుతున్నారు. అన్నము నుండి ప్రాణం కలుగుతుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.